తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. మే 1వ తారీఖు సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. ఆసరా పింఛన్లు మే 15 నుంచి 21 వరకు ఈ 2 పత్రాలు కావాలి, బ్యాంకుల్లో జమ. అసలు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ రైతన్నలు రైతు బంధుకు సంబంధించి, వానాకాలం రైతు బంధుకు సంబంధించి 1, 2, 3, 4, 5, 10, 15 ఎకరాల వారికి సంబంధించిన పూర్తి సమాచారం, అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల రూపాయలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో మనల్ని చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కానీ ప్రజా సంక్షేమ పథకాలందరినీ అందరికీ అందించిన వారు అవుతారు. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల 2 తెలుగు రాష్ట్రాల నుండి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో ఎల్లవేళలా మీ ముందుకు తీసుకువచ్చే అవకాశం అయితే ఉంటుంది. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకొని ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా మనం ఈరోజు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతు బంధు, మామూలుగా రైతు బంధు 5 ఎకరాల వరకు పంపిణీ ఉంటుందని పేర్కొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 15 ఎకరాల వరకు పెంచడం అయితే జరిగింది. అయితే మరి ఇప్పటి వరకు 3, 4, 5 ఎకరాల వారికి జమ అయింది. 5 ఎకరాల వారి పైన కూడా పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. మరి చాలా మంది రైతన్నలకైతే డబ్బులైతే పడట్లేదు. దానికి గల కారణం ఏంటంటే అకౌంట్ నంబర్లు ఫ్రీజ్ కావడం, అకౌంట్ నంబర్లు ఫేక్ గా ఉండడం, తప్పులు దొరలడం వల్ల ప్రభుత్వం డబ్బులు జమ చేసినా మళ్లీ తిరిగి ప్రభుత్వ ఖాతాలోనే పడుతున్నాయని ప్రభుత్వ అధికారులు పేర్కొనడం అయితే జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే రైతన్నలు తమ యొక్క ఖాతాలను మళ్లీ రెన్యువల్ చేసుకోవాలి, పట్ట పాస్బుక్లు మళ్లీ ఇవ్వాలి. ఇప్పుడు వానాకాలంకి సంబంధించిన రైతు బంధు జూన్ నుండి ప్రారంభం కాబోతుంది. ఈ జూన్ నుండి పంపిణీ చేసే రైతు బంధులో మాత్రం మళ్లీ సర్వే చేసి మళ్లీ పట్ట పాస్బుక్ అనుగుణంగా పంపిణీ కార్యక్రమం అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ 5 నుంచి 15 ఎకరాల మధ్యలో ఉన్న రైతన్నలకు కూడా ఈ మే మాసంలోనే పంపిణీ కార్యక్రమం ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా రైతు రుణమాఫీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ అన్న ఆగస్టు 15 లోపు నేను గినక రైతు రుణమాఫీ చేయకపోతే రైతుల దగ్గరికి వచ్చి రైతుల సమక్షంలో సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టి చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ అన్న ఆగస్టు 15 లోపు ప్రతి ఒక్క రైతన్నకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి ఏ విధంగా రైతు రుణమాఫీ చేస్తారు, ఏ బ్యాంకుల వారికి ముందుగా రుణమాఫీ చేస్తారు, ఏ బ్యాంకుల వారికి తర్వాత రుణమాఫీ చేస్తారు అని కీలకమైన సమాచారం అనేది అతి త్వరలో లిస్టులు కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న తరుణంలో ఈ పెరిగిన ఆసరా పింఛన్ల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. మనకు 2016 రూపాయలను 4016 రూపాయలకి, 4016 రూపాయలను 6016 రూపాయలకి పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ అన్న దానికి సంబంధించిన కీలక జీవోను విడుదల చేసి ఎవరెవరైతే అర్హులు ఉంటారో వారందరికీ పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభించాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోడ్ ఉన్న తరుణంలో ఈ మే మాసంలోనే అర్హులైన 4016, 6016 రూపాయల లిస్టు రిలీజ్ చేసి జూన్ 5న ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తర్వాత యావత్ తెలంగాణ ప్రజానికానికి పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
పేర్కొనడం అయితే జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ఉన్న తరుణంలో 14 సీట్లను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ తన పావులను కదుపుతూ యావత్ తెలంగాణ ప్రజానికానికి అదిరిపోయే శుభవార్తలు ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.